నమస్తే ఏబిఎన్ ఇన్సైడ్ కార్యక్రమానికి స్వాగతం. రాజకీయ నేతలు తమ మాటలు చేతల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నెటిజన్లు వారితో ఓ ఆట ఆడేసుకుంటారు. ఇందుకు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూరే తాజా ఉదాహరణ. ఆయన చేసిన ఓ ట్వీట్లో అహ్మదాబాద్ స్పెల్లింగ్లో అక్షర దోషం దొర్లింది. గుజరాత్ని ఉత్తర భారత రాష్ట్రంగా పేర్కొన్నారు. దీంతో అహ్మదాబాద్ స్పెల్లింగ్ కూడా మీకు రాదా, గుజరాత్ పశ్చిమ భారత రాష్ట్రమని తెలియదా అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. దక్షిణ భారత భాషలను ఉత్తర భారతీయులు చిన్నచూపు చూస్తారు. కొచ్చికి చెందిన ప్రముఖ రెస్టారెంట్ అహ్మదాబాద్లో ఓ బ్రాంచ్ని తెరిచింది. కానీ కస్టమర్లను ఆకర్షించడంలో చాలా ఇబ్బందులు పడుతోంది. అలా ఎందుకు జరుగుతోందని మలయాళీని అడిగితే తెలుస్తుంది అంటూ శశి థరూర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్లో అహ్మదాబాద్ స్పెల్లింగ్ తప్పుగా రాయడం, గుజరాత్ని ఉత్తర భారతంగా పేర్కొనడం నెటిజన్లకు ఆయుధాలుగా చిక్కాయి. ఇంకేముంది, శశి థరూర్ని వారు ఎడాపెడా వాయించేస్తున్నారు. సరే, ఈ సంగతిని ఇంతటితో వదిలిపెట్టి రెగ్యులర్ ఇన్సైడ్లకు వచ్చేద్దాం. ఆసక్తికర కథనాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. టీబీజీకేఎస్ భవితవ్యంపై రకరకాల చర్చలు. కవిత సారథ్యమే కావాలంటున్న కార్మిక నేతలు. నమ్మిన తెలుగుదేశం పార్టీకి హ్యాండ్ ఇచ్చిన ఆదాల, అలాంటి నేతని ఎందుకు చేరదీశారంటూ తమ్ముళ్ల గోల. భువనగిరి తెరాస నేతలకి అక్షింతలు వేసిన కేటీఆర్, నేల విడిచి సాము చేయొద్దంటూ పీకేరట క్లాస్. కరీంనగర్ పోలీసుల ఓవర్ యాక్షన్ పై విమర్శలు. టీఆర్ఎస్ పెద్దలకి అందాయట పలు ఫిర్యాదులు. రాజకీయాలలో విధేయత, అంకిత భావాలకి తావు ఉండదు. పార్టీలు మారితేనే డిమాండ్ ఉంటుంది అన్నది కొత్త సూత్రం. పార్టీ అధినేతను నమ్ముకుని ఉండడం, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడం, క్రమశిక్షణకు లోబడి ఉండడం అన్నవి పాతతరం రాజకీయాలకే పరిమితం అన్నమాట స్థిరపడుతోంది. పార్టీలో చేరకముందు టికెట్ కేటాయించడం, చేరిన మరుక్షణమే టికెట్ ఇవ్వడం వంటి చిత్ర విచిత్రాలు 2019 ఎన్నికలకు ముందు ఏపీ ప్రజానీకం చూస్తోంది. అన్నింటికంటే విచిత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యవహారం. ఏపీ పాలిటిక్స్లో ఆయన ఎందుకు హాట్ టాపిక్ అయ్యారో ఈ కథనంలో చూద్దాం. ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే ఆ టికెట్ ఆశించిన నేతలో అసంతృప్తి భగ్గుమంటుంది. తిరుగుబాటు బావుట ఎగరేస్తారు, ప్రత్యర్థి పక్షంలోకి చేరిపోతారు. అందుకు మనస్కరించిన వారు తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగుతారు. కానీ 4 సంవత్సరాల పాటు ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. మొదటి జాబితాలోనే టికెట్ పొందారు. అనంతరం ప్రచారం కూడా చేపట్టారు. కానీ చివరి నిమిషంలో పార్టీ మారి అందరికీ షాక్ ఇచ్చారు. ఆయనే ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆయన వ్యవహారమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పారిశ్రామికవేత్త, కాంట్రాక్టర్ అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏపీలో అధికార పక్షమైన తెలుగుదేశంలో ఉన్నారు. ఆయన తరచుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకునేందుకు వచ్చేవారు. మంత్రి నారాయణ ద్వారా ముఖ్యమంత్రికి దగ్గరయ్యారు. తద్వారా ప్రభాకర్ రెడ్డి పలు కాంట్రాక్టులు తీసుకున్నారన్నది తెలుగుదేశం నేతల కథనం. చివరికి ఒక కాంట్రాక్టుకు సంబంధించిన 43 కోట్ల రూపాయల సొమ్ము బ్యాంకులోని తన ఖాతాలో జమ అయిన తర్వాత ఫోన్లో ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన మెసేజ్ చూసుకుని ఆ వెంటనే తన ఇంటిపై జెండా మార్చేశారు. దీంతో రాజకీయ వర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాయి. అప్పటి వరకు తెలుగుదేశం అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. విస్తృతంగా ప్రచారం చేశారు. బ్యాంక్లో డబ్బులు జమైన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఫోన్ చేశారంటూ హైదరాబాద్ బయలుదేరారు. తదుపరి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వెనువెంటనే ఆదాలకి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ టికెట్ కేటాయించారు. దీంతో అప్పటి వరకు ఆయన ఇంటిపై ఉన్న తెలుగుదేశం జెండా, ఇంటి ముందున్న ఫ్లెక్సీల స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి 650 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కూడా పొందడం గమనార్హం. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఫిరాయింపుతో తెలుగుదేశం వర్గాలు కంగుతిన్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు ఆదాలను నమ్ముకోవద్దని మొదటి నుంచి అంటూనే ఉన్నారు. ఆదాల టీడీపీలో ఉండరంటూ పదే పదే ఆయన చెబుతూ వచ్చారు. టీడీపీ సీనియర్ నేత అయిన ఆయన సచివాలయంలోనే కేబినెట్ సమావేశం రోజు కూడా ఆదాల గురించి మాట చెప్పారు.
ఆదాలని టీడీపీ బాస్ నమ్ముతున్నారు, కానీ ఆయన ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారు, నా మాటపై నమ్మకం కుదరకపోతే ఈ తేదీని సమయాన్ని రాసి పెట్టుకోండి అంటూ సవాల్ చేశారు. అదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత ఒకరు ఆదాలను వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లడాన్ని అక్కడి వారు గమనించారు. ఈ సందర్భంగా మరో సీనియర్ నేత కూడా ఆదాలు ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారు అని మీడియా ముందే వ్యాఖ్యానించారు. ఈ మాటలను ఇప్పుడు టీడీపీ ముఖ్య నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తులకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కొందరు రుసరుసలాడుతున్నారు. కాంట్రాక్టులు పొంది వాటికి సంబంధించిన బిల్లులన్నీ క్లియర్ చేయించుకొని చివరికి పార్టీకి ఝలక్ ఇచ్చారని ఆ నేత వాపోయారు. ఇటువంటి నేతల వల్ల ఎన్నికల వేళ టీడీపీకి ఇబ్బందులు తలెత్తాయని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యవహారం అటు పార్టీ హైకమాండ్ లోనూ ఇటు రాష్ట్రంలో కూడా చర్చకు దారితీసింది. నిజానికి అప్పటికే కొందరు టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. అయితే ఎన్నికల్లో అభ్యర్థిత్వం లభించలేదన్న అసంతృప్తితో వారు టీడీపీని వీడారు. కానీ ఆదాలకి తొలి విడతలోనే టికెట్ కేటాయించారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన ప్రచారం కూడా చేపట్టారు. అయినప్పటికీ లాస్ట్ మినిట్ లో పార్టీ ఫిరాయించడమే విచిత్ర పరిణామం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్లో నిర్వహించిన లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. సభ విజయవంతమైందని కార్యకర్తలు సంబరపడ్డారు. కానీ ఆ తర్వాతే ఓ వివాదం మొదలైంది. పోలీసులు వ్యవహరించిన తీరు టీఆర్ఎస్ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. ఎందుకు పోలీసులు ఏం చేశారు? వారి తీరుపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు మండిపడుతున్నారు? ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కరీంనగర్ లో పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భారీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు కరీంనగర్ లోని మానేరు డ్యాం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం వరకు వందలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కళాశాల మైదానంలో జరిగిన ఈ సమావేశంలో సుమారు 20,000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగం అందరికీ వినిపించేలా ప్రత్యేక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సభ విజయవంతమైంది. ఈ సందర్భంగా స్థానిక నేతలను కేటీఆర్ అభినందించారు. ఇంతవరకు బాగానే ఉంది, అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. కార్యకర్తలు నాయకులు భోజనాలకు వెళ్లగానే కరీంనగర్ 2 టౌన్ పోలీసులు రంగప్రవేశం చేశారు. సమావేశం కోసం ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ ని, ఇతర సాంకేతిక పరికరాలను సీజ్ చేశారు. ఇదేమిటని ఆ సౌండ్ సిస్టమ్ యజమాని పోలీసుల్ని ప్రశ్నించారు. దానికి వారు బదులిస్తూ సిటీలో డీజే సిస్టమ్ ను నిషేధించామని, దానిని మీటింగ్ లో వాడినందుకు సీజ్ చేశామని వెల్లడించారు. పోలీసుల వెర్షన్ విన్న సౌండ్ సిస్టమ్ యజమాని షాక్ తిన్నారు. తాను డీజేను వాడలేదని, కేవలం మిక్సర్ ను మాత్రమే వాడానని మొత్తుకున్నారు. అయినా పోలీసులు వినలేదు. తమకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే వాటిని సీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో ఆ సౌండ్ సిస్టమ్ యజమాని తనకు ఆ పని పురమాయించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ని శరణిజొచ్చారు. ఎమ్మెల్యే గంగుల పోలీసులను ప్రశ్నిస్తే ఆయనకి అదే సమాధానం చెప్పారు. చివరకు కేటీఆర్ పాల్గొన్న సభకే ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు నోరెళ్లబెట్టారు. పోలీసులు సీజ్ చేసిన సౌండ్ సిస్టమ్ నుంచే హోంమంత్రి మహమూద్ అలీ కూడా ప్రసంగించడం ఈ వ్యవహారాల్లో కొసమెరుపు. ఇదిలా ఉంటే కేటీఆర్ కు స్వాగతం పలకడంలో భాగంగా స్థానిక కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీ కూడా వివాదాస్పదంగా మారింది. అల్గనూరు చౌరస్తా నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు హెల్మెట్లు ధరించలేదు. హెల్మెట్ తప్పక వాడాలన్న నిబంధనను కరీంనగర్ లో పోలీసులు తప్పనిసరి చేశారు. కనుక హెల్మెట్లు లేకుండా ర్యాలీలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తల బైక్ల ఫోటోలు తీసి ఈ చలానాలను పోలీసులు వారి ఇళ్లకు పంపించారు. వాటిని అందుకున్న కార్యకర్తలు కూడా షాక్ తిన్నారు. లబోదిబోం అంటూ వారు కూడా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ని ఆశ్రయించారు. ఎమ్మెల్యే సర్ది చెప్పబోయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ప్రజాప్రతినిధులు సహా టీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసి ఈ పరిణామంపై కేటీఆర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసుల వ్యవహారంపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో అన్నదే ఇప్పుడు కరీంనగర్ టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఎంపీ కవిత సారథ్యం తప్పేటట్లేదా? సంఘ గౌరవ అధ్యక్షురాలి పదవికి కవిత చేసిన రాజీనామాను యూనియన్ నేతలు ఎందుకు అంగీకరించడం లేదు? ఆమె నాయకత్వంలోనే యూనియన్ను కొనసాగించాలని నేతలు తీర్మానించడం దేనికి సంకేతం? ఇటీవల కవితను కలిసిన యూనియన్ నేతలు ఆమెను ఏం కోరారు? ఆసక్తికర కథనం ఇప్పుడు చూద్దాం. సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో నాయకత్వ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గుర్తింపు కార్మిక సంఘంగా కొనసాగుతున్న ఈ యూనియన్ కి కొద్ది నెలల క్రితం వరకు ఎంపీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారు యూనియన్ల బాధ్యతల నుంచి తప్పుకోవాలని టీఆర్ఎస్ అధినాయకత్వం ఆదేశించడంతో కవిత తన గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్య సంఘాల గౌరవాధ్యక్ష పదవులను కూడా వదులుకున్నారు. స్వరాష్ట్ర సాధనలో భాగంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా కార్మిక సంఘాలతో కలిసి పనిచేశానని కవిత తన రాజీనామా లేఖలో వెల్లడించారు. అయితే మిగతా కార్మిక సంఘాల సంగతి ఎలా ఉన్నా అత్యంత కీలకమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవికి కవిత రాజీనామా చేయడమే చర్చోపచర్చలకు దారితీసింది. కవిత గౌరవ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక ముందు టీబీజీ కేసులో అనేక సంక్షోభాలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి మొదటి నుంచి సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించారు. దీంతో అప్పటి వరకు వామపక్ష కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాల ఆధిపత్యం కొనసాగిన సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీ కేఎస్ బలపడుతూ వచ్చింది. 2012లో జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీ కేఎస్ తొలిసారి విజయం సాధించింది. ఆ తర్వాత కొద్ది నెలలకే అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. దీంతో యూనియన్ 2 వర్గాలుగా చీలిపోయింది. అవినీతి, అక్రమాలు, ఇతర ఆరోపణలతో పరువు బజారును పడింది. ఆ సమయంలో యూనియన్ గౌరవ అధ్యక్షునిగా ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు దిద్దుబాటు చర్యలు చేపట్టలేకపోయారు. క్రమేణా వివాదం ముదిరి యూనియన్లో అంతర్గత ఎన్నికలకు దారితీసే పరిస్థితి వచ్చింది. నాటి ఎన్నికల్లో రాజిరెడ్డి, మల్లయ్య వర్గాలు హోరాహోరీ తలపడ్డాయి. రాజిరెడ్డి వర్గం భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆ తర్వాత కూడా అవినీతి, అక్రమాలపై మల్లయ్య, రాజిరెడ్డి వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. కొందరు జైళ్లకు కూడా వెళ్లారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో యూనియన్ పూర్తిగా పార్టీ నియంత్రణలోకి వచ్చింది. అయినప్పటికీ 4 ఏళ్ల పదవీ కాలంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న అపప్రదను మూటగట్టుకుంది. దీనికి తోడు బదిలీలు, మెడికల్ అన్ఫిట్ కేసుల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. యూనియన్ కీలక నేతలు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. యూనియన్ ప్రభ మసకబారింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధిష్టానం జోక్యం చేసుకుంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఎంపీ కవితకు యూనియన్ గౌరవ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. యూనియన్ ని కవిత గాడిలో పెట్టారు. వర్గాలన్నింటినీ తన అదుపులోకి తెచ్చుకున్నారు. ఆమె చొరవతోనే 2016 దసరా కానుకగా సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలు ప్రకటించారు. కారణాలు ఏవైనా టీబీజీ కేసుపై కార్మికుల్లో అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఈ క్రమంలోనే 2017 అక్టోబర్లో సింగరేణి గుర్తింపు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో యూనియన్ను తిరిగి గెలిపించుకోవడం టీఆర్ఎస్ కి సవాల్గా మారింది. కార్మిక నేతలను నమ్ముకుంటే గెలవడం కష్టమని పార్టీ అధినాయకత్వం భావించింది. కోల్ బెల్ట్లోని ప్రజాప్రతినిధులకు, ఇతర సీనియర్ నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎంపీ కవిత సహా ఇతర నేతలంతా పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించారు. యూనియన్ నేతల బొమ్మలు లేకుండానే కార్మిక వాడల్లో ప్రచారం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ గట్టి హామీ ఇవ్వడంతో టీబీజీ కేఎస్ మరోసారి గెలిచింది. ఈ నేపథ్యంలోనే కవిత కనుసన్నల్లో యూనియన్ ఉంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎలాంటి అసమ్మతి ఉండదన్నది రుజువైంది. ఆమె నాయకత్వంలోనే తమ సమస్యల పరిష్కారం సులువన్న భావన కార్మికుల్లో ఏర్పడింది. అందరూ ఆశించినట్టుగానే కవిత వ్యవహరించారు. కార్మికుల సమస్యలపై లోతుగా అధ్యయనం చేశారు. వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వాటిలో కొన్ని పరిష్కారానికి నోచుకున్నాయి. తమ సమస్యలను కవితకు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయన్న నమ్మకం యూనియన్ నేతలతో పాటు కార్మికుల్లోనే ఏర్పడింది. ఇంకా పరిష్కారానికి నోచుకొని అనేక సమస్యలు సింగరేణిలో ఉన్నాయి. కారుణ్య నియామకాలు సహా
అనేక అంశాలపై ఇప్పటికీ కొందరు కార్మికుల్లో అసంతృప్తి ఉంది. ఈ ప్రభావం గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కొంత నష్టం చేసింది. కోల్ బెల్ట్ ఏరియాలో మెజారిటీ స్థానాల్లో విపక్ష అభ్యర్థులు విజయం సాధించారు. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ నేతల మధ్య ఉన్న సమన్వయ లోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని పార్టీ అధినాయకత్వం గుర్తించింది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. కార్మిక సంఘాలకు ప్రజాప్రతినిధుల సారథ్యం అవసరం లేదని, అలాంటి వారంతా రాజీనామాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవికి ఎంపీ కవిత రాజీనామా చేశారు. యూనియన్ బాధ్యతల నుంచి ఆమె తప్పుకోవడం కార్మికులతో పాటు టీబీజీకేఎస్ నాయకులను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో కవిత వంటి సమర్థ నేత అండ లేకుంటే యూనియన్కి ఇబ్బందులు తప్పమన్న నిర్ణయానికి వారు వచ్చారు. కార్మికుల డిమాండ్లను సాధించే విషయంలో అటు ప్రభుత్వాన్ని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెప్పించగల చాణిక్యం కవితకు మాత్రమే ఉందని యూనియన్ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో కవిత నాయకత్వమే తమకు కావాలంటూ టీబీజీకేఎస్ నేతలు ప్రకటనలు చేయడం మొదలెట్టారు. ఆమెను గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగించాలని కోరుతూ గత నెలలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఇటీవల టీబీజీకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, రాజిరెడ్డి కవితను కలుసుకున్నారు. గతంలో చేసిన రాజీనామాను ఉపసంహరించుకొని యూనియన్ కు మళ్లీ నాయకత్వం వహించాలి అని విజ్ఞప్తి చేశారు. గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుతూ కేంద్ర కమిటీ చేసిన తీర్మానం ప్రతిని ఆమెకు అందజేశారు. అయితే టీబీజీకేఎస్ సారథ్యంపై నేతల మనోగతాన్ని విన్న కవిత ఈ విషయంలో టీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయమే శిరోధార్యమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు టీబీజీకేఎస్ 2 ఏళ్ల గుర్తింపు గడువు పూర్తిగా వస్తుంది. ఈ సందర్భంగా మళ్లీ గుర్తింపు ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని విపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో 4 ఏళ్లు ఉన్న గుర్తింపు యూనియన్ పదవీ కాలాన్ని కేంద్ర కార్మిక శాఖ 2 ఏళ్లకు కుదించిన విషయాన్ని ఏఐటీయూసీ నేతలు గుర్తు చేస్తున్నారు. కార్మిక శాఖ చట్టాల ప్రకారం 6 నెలలు ముందుగానే ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని వారు చెబుతున్నారు. అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం కార్మిక శాఖ పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ నేత గట్టయ్య ఇటీవల విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత గడువులోనే ఎన్నికలు జరిగేలా జాతీయ కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖపై ఒత్తిడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే మరో 6-7 నెలల్లో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో టీబీజీకేఎస్ కు బలమైన నాయకత్వం అవసరం అన్న సంగతి స్పష్టమవుతోంది. కవిత నాయకత్వమే తమకు కావాలంటున్న టీబీజీకేఎస్ నేతల విన్నపంపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ నేతలు ఎందుకు కేటీఆర్ మెప్పు పొందలేకపోయారు? నేల విడిచి సాము చేయకుండా ఆత్మవిమర్శ చేసుకుని పనిచేయమని కేటీఆర్ ఎవరికి క్లాస్ పీకారు? విపక్షాలను విమర్శిస్తూనే సొంత పార్టీ నేతలకు చొరకలంటించడం వెనుక ఆయన ఆంతర్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పార్టీ క్యాడర్ను పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఇటీవల భువనగిరిలో కూడా ఇలాంటి సన్నాహక సమావేశం జరిగింది. ఆ పార్లమెంట్ సీటు పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం మొదలు కాగానే ఒక్కొక్కరు ప్రసంగాలు ప్రారంభించారట. ప్రజల్లో తమపై వ్యతిరేకత ఉన్న కేసీఆర్ను చూసి జనం ఓటేశారని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ కు తిరుగులేని మెజారిటీ ఇస్తారని కొందరు ఊదరగొట్టారట. అంత మెజారిటీతో గెలుస్తాం, ఇంత మెజారిటీతో గెలుస్తామని మరికొందరు ఆర్భాట ప్రకటనలు చేశారట. కేటీఆర్ రావడంతో పార్టీ క్యాడర్లో జోష్ వచ్చిందని, ఆయన అంతటివారు ఎంతటివారు ఆహా ఓహో అంటూ ఇంకొందరు స్తుతి ప్రసంగాలతో ఎరగదీశారట. భువనగిరి నియోజకవర్గ నేతల మాటలన్నీ కేటీఆర్ ఆశాంతం విన్నారట. ఆ తర్వాత తనదైన శైలిలో ఆయా నేతలందరికీ తలంటినంత పనిచేశారంట. ఒకరికొకరు డబ్బాలు కొట్టుకుంటే ఏం రాదని ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలని హితవు పలికారట. మెజారిటీల సంగతి మాటల్లో చెప్పడం కాదు, ఆచరణలో చూపిస్తే బాగుంటుందని గట్టిగానే చొరకలంటించారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను గుర్తుంచుకొని అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 5 సీట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో కూడా 2 స్థానాలు బొటాబొటీ మెజారిటీతో గెలిచినవే. మిగిలిన వాటిల్లోనూ ఆశించిన స్థాయిలో మెజారిటీ రాలేదని కేటీఆర్ వాదన. పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం, అభ్యర్థులు నేల విడిచి సాము చేయడం వంటి కారణాల వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతోనే కేటీఆర్ అలా హెచ్చరించారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ పై ప్రజలకున్న నమ్మకం వల్ల గెలుపు సాధ్యమైన స్థానిక నేతల వ్యవహార శైలి, వారి పనితీరును బట్టి మెజారిటీ వస్తుందని కేటీఆర్ భావిస్తున్నారని, అందుకే పార్టీ నేతలకు ఆయన చురకలు అంటించారని పరిశీలకులు సైతం చెబుతున్నారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కేటీఆర్ మాటల్లోని ఆంతర్యాన్ని వెతికే పనిలో పడ్డారు. చూడాలి మరి ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ చెప్పినట్లుగా ప్రాక్టికల్ గా ముందుకెళ్తారో, తమ సహజ ధోరణి ప్రదర్శించి అటు పార్టీకి ఇటు తమ రాజకీయ భవిష్యత్తుకి నష్టం చేసుకుంటారు. ఇదండి ఇవాల్టి ఇన్సైట్. రేపు మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.